అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు కలెక్టర్ కార్యాలయం సమీపంలోని శంకరం ఆడిటోరియంలో నిర్వహిస్తున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం నేటితో రెండో రోజు చేరుకుంది. కార్యక్రమం చివరి రోజు కావడంతో తెలుగు తమ్ముడు భారీ సంఖ్యలో తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు. మహానాడు కార్యక్రమాన్ని పూర్తిగా ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు గోవిందరావు, వెంకటరమణ తెలిపారు. సభా ప్రాంగణంలో ఎల్ఈడీ స్క్రీన్లు, కూర్చునే సదుపాయాలు ఏర్పాటు చేసి కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గోవిందరావు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తున్న తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్ చంద్రబాబు నాయుడుకు గిరిజన ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉంటారని అన్నారు. జీవో నెంబర్ 3 అమలుపై ప్రభుత్వం ఆలోచిస్తోందని, దాన్ని రద్దు చేసిన గత వైసీపీ ప్రభుత్వానికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారని విమర్శించారు. రాబోయే రోజుల్లో మళ్లీ బాబుగారు ప్రభుత్వం రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల అనుసారం ఈ 2 రోజుల కార్యక్రమం సంబంధించి అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ కార్యాలయం సమీపంలో ఉన్న శంకరన్ ఆడిటోరియంలో నిర్వహిస్తున్నటువంటి ఈ మహానాడు కార్యక్రమం ఉధృతంగా ఉందని చెప్పొచ్చు. జూనియర్ నుంచి సీనియర్ కార్యకర్త వరకు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అతిరథ మహారథులు చేపట్టినటువంటి ఈ హైబ్రిడ్ విధానంలో లైవ్లో ఇక్కడ అల్లూరి సీతారామరాజు జిల్లా స్థానికంగా ఉన్నటువంటి ఇన్ఛార్జీలు, అలాగే మాజీ ఎమ్మెల్యేలు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, సీనియర్ కార్యకర్తలు ఆల్మోస్ట్ ఈ యొక్క కార్యక్రమానికి అటెండ్ అయినట్టు మనం చెప్పవచ్చు. అది దీనికి సంబంధించి క్లస్టర్ విధానంలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతున్నటువంటి పద్ధతి. అది ఈ క్లస్టర్ విధానం ఏ విధంగా కొనసాగుతుంది, ఈ 2 రోజుల కార్యక్రమం ఎలా జరిగింది, ఎంతమంది హాజరయ్యారు, అసలు నియోజకవర్గ పరిధిలో ఎన్ని క్లస్టర్లు ఉన్నాయనే అంశాలపై ఇక్కడ క్లస్టర్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి నిర్వహిస్తున్నటువంటి గోవింద్ మాస్టర్ ఇక్కడ ఉన్నారు. ఆయన్ని మరికొన్ని విశేషాలు ఏ విధంగా ఇక్కడ జరుగుతుందనే అంశాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఏ విధంగా ఈ క్లస్టర్లు ఎన్ని ఉన్నాయి, ఈ నియోజకవర్గంలో ఈ కార్యక్రమాలు ఎలా జరుగుతుంది? అందరికీ నమస్కారం అండి. ఎందుకంటే సంవత్సరం పాటు తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ఎదురు చూసే మా పార్టీ పండుగ ఈరోజు మహానాడు కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరాలకు భిన్నంగా గౌరవనీయ ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకుడు, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారి ఆదేశాల మేరకు ఈ సంవత్సరం మహానాడుని క్లస్టర్ పరిధిలో నిర్వహించాలని చెప్పి వర్చువల్ పద్ధతిలో మహానాడు నిర్వహణ చేయాలని ఆదేశించడం, పాడేరు నియోజకవర్గంలో శ్రీమతి గిడ్డి ఈశ్వర్ గారి నాయకత్వంలో ఆధ్వర్యంలో పాడేరులో ఉన్నటువంటి పాడేరు మండలంలో ఉన్నటువంటి 2 క్లస్టర్ పరిధిలో ఒక క్లస్టర్ ఇన్ఛార్జిగా నేను, మరొక క్లస్టర్ ఇన్ఛార్జిగా మా సోదరుడు డప్పోడి వెంకటరమణ గారు, మిగతా సీనియర్ నాయకులు, యువ నాయకులు, మహిళలు అందరి సహాయ సహకారాలతో నిన్నటి నుంచే వైభవంగా చాలా ఆనందంగా ఈ మహానాడు కార్యక్రమాన్ని ఏజెన్సీ ప్రాంతమైనటువంటి జిల్లా కేంద్రమైన పాడేరు మండల కేంద్రంలో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం. దానికి ప్రతి కార్యకర్త ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. నిన్నటి నుంచి అనేక కార్యక్రమాలు, ఓ పక్క 2 సంవత్సరాలుగా కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలని ప్రజలకు వివరించడానికి, ప్రతి కార్యకర్త ప్రతి ఇంటికి చేరవేయడానికి వీలుగా ప్రతి మండల కేంద్రంలో మరి ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేసి అక్కడ అమరావతిలో జరుగుతున్నటువంటి, మంగళగిరిలో జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ప్రతి కార్యకర్త చూసే విధంగా ఏర్పాట్లు చేయడం చాలా సంతోషంగా ఉంది. మరి నిన్నట అనేక మంది నాయకుల తాలూకు ప్రసంగాలు విని ఉత్తేజితులయ్యాం. ఈరోజు 2వ రోజు స్వర్గీయ మా అందరి తెలుగు ప్రజల ఆరాధ్య దేవుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా ఈరోజు వారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి మళ్ళీ 2వ రోజు కార్యక్రమాన్ని ఎంతో ఆనందదాయకాలతో ఉత్సాహంతో నిర్వహిస్తున్నాం. ఈ 2వ రోజు ఈ ప్రాంతంలో, ఏజెన్సీ ప్రాంతంలో పార్టీ, ప్రజలు, కార్యకర్తల మనోభావాలు, అవసరాలు గుర్తించి రాష్ట్ర నాయకత్వానికి తీర్మానాలు చేసేటువంటి కార్యక్రమం మధ్యాహ్నం భోజన విరామం అనంతరం చేపట్టబోతూ ఉన్నాం. ముఖ్యంగా పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, ముఖ్యంగా జీవో నెంబర్ 3 ఏజెన్సీ ప్రాంతంలో 100% గిరిజనులకు ఉద్యోగ అవకాశాలు, పదోన్నతులు కల్పించాలని చెప్పి 2000 సంవత్సరంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గిరిజన పక్షపాతి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జీవోని తీసుకురావడం, తదనంతరం ఆ జీవోని సుప్రీంకోర్టు కొట్టేస్తే ఆనాటి వైసీపీ ప్రభుత్వం
కనీసం కోర్టులో మరి ఒక రివ్యూ పిటిషన్ కూడా వేయలేని గిరిజన జాతికి అన్యాయం చేసినటువంటి వైసీపీ పార్టీ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఈరోజు జీవో నెంబర్ 3ని కోర్టులు అతీతంగా కోర్టులు కుటే వేయని విధంగా జీవాన్ని తీసుకొచ్చి చట్టాన్ని తీసుకొచ్చి గిరిజన ప్రాంతంలో 100% ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యలు వేగవంతం చేసి వీలైనంత త్వరగా జీవో నెంబర్ 3ని అమలు చేయాలని చెప్పి ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నాం. అలాగే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు